ఏంటి శాంతకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిల్ గారు ఎలా ఎలా చెప్పండి జ్యూస్ గురించి మనవి. బీట్రూట్ క్యారెట్ ఈ రెండు ఉంటే యాపిల్ ఉంటే దానిమ్మ, ఈ 4 ఐటమ్స్లో ఏ 2 రకాలు లేకపోయినా బీట్రూట్ క్యారెట్ ఉంటే చాలు. ఒకవేళ మన ఇంట్లో అందుబాటులో యాపిల్ లేకపోయినా పర్వాలేదు, అలాగే దానిమ్మ లేకపోయినా పర్లేదు, ఉంటే వేసుకోండి. లేకపోతే మీరు ఏం చేస్తారంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకోండి. ఆ జ్యూస్లో బెల్లం వేసుకోండి, కొన్ని పాలు వేసుకోండి, పచ్చి పాలతో జ్యూస్ చేసుకొని బెల్లం వేసుకొని తాగితే బెల్లానికి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బీట్రూట్కి క్యారెట్కి బ్లడ్ బాగా వస్తుంది. కొంతమంది మిల్క్ తాగని వాళ్ళు వాటర్ వేసుకోండి బెల్లంతో, మిల్క్ తాగేవారు మిల్క్ వేసుకోండి. ఆ జ్యూస్ అలా బెల్లంతో మిక్సీ వేసుకున్న తర్వాత మెత్తగా వేసిన తర్వాత దాన్ని జల్లిగడ్డతో వడకట్టండి. ఉంటుంది స్ట్రైనర్, దాంతో వడకట్టండి. వడకట్టేసి ఆ పిప్పిని తీసేయండి, తీసివేసి పక్కన పెట్టండి. మన వాల్స్లోని పిప్పిలాగా స్టక్ అవుతూ ఉంటుంది, హార్ట్ డైజెస్ట్ అవ్వదు. తర్వాత కొంచెం ప్రాబ్లం ఉంటుందిలే, ఈ రోజులను బట్టి అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ పిప్ అనేది రాకుండా స్ట్రైనర్లో వడకట్టి తీసుకొని పూర్తిగా పాలులాగా లిక్విడ్ లాగా చేసుకుని తాగండి. 1 వీక్ 10 డేస్